కూడా చూసుకోలేదు కదా, సో ఎవరు వెళ్తే ఏంటి? పైగా మీ ఆచారం కాపాడినట్టు ఉంటుంది, పెళ్లి కొడుకుని కలిసినట్టు ఉంటుంది. అది కాదే. మేము చెప్పి నేను సపోర్ట్ చేయొచ్చు. ఏమిటో స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు, మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవ్వరూ లేరు. స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మాట్లాడుకుంటావా ఏమిటో మరి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ రండి, స్విమ్మింగ్ పూల్ లో ఉంటారు. స్విమ్మింగ్ పూల్ అమంగళం ప్రతిహతం అవగాక. ఏమిటా దూకుడు? పెళ్లి కూతురు సంసారం చేయడానికి రెడీ అవ్వాలి గాని ఇలా సంసారం చేయడానికి రెడీ అయితే ఎలా? ఎలాగో 2 రోజుల్లో పెళ్లి అయితే మాత్రం ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? అయినా మడి బట్టలు కట్టుకోవాల్సిన అమ్మాయిలా తడి బట్టలు కట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పర్లేదు, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, పైగా టెంప్ట్ అవ్వట్లేదు. అరే పెళ్లికి ముందు మనసు విప్పి మాట్లాడుకుందామంటే వచ్చాను గాని ఇలా గుడ్డలిప్పి మాట్లాడుకుందాం తెలుసుంటే చచ్చినా వచ్చావని కాదు. మీ గురించి ఇప్పుడే కదా తెలిసింది. కూర్చోండి, మాట్లాడుకుందాం. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. సభ్య సమాజం తలెత్తుకునేలాగా సమాధానాలు చెప్తాను, అడగండి. మీకు వంటొచ్చా? ఏమిటి వంట వచ్చా? మీకొచ్చా? పర్లేదు, బానే వచ్చు. వచ్చా? ఇది పులిహోర ఎలా చేస్తారో చెప్పండి చూద్దాం. హాయ్ అన్నీ వేసారు, బానే ఉంది. మరి ఇంగువేది? ఇంకో లేకుండా పులిహోర చేస్తే నరకానికి పోతారు. వేయించిన పల్లి, అది కూడా మర్చిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సంగతి ఏంటి? పుడతారు. పెళ్ళన్నాక పిల్లలు పుట్టరు, ఖచ్చితంగా పుడతారు. అంటే ఒక 2-3 years వరకు పిల్లలొద్దని. ఇంకా నయ్యం, దేవుడిచ్చిన ప్రసాదాన్ని వద్దంటానికి మనం ఎవరు? అయినా నేను కాళ్ళకి సాక్షి వేసుకోను అలాంటిది. లుక్ అట్ యు, సాక్స్ ఏంటి? అవసరమైతే షూ కూడా వేస్తాను నీతో. అన్నా తమరు పెద్ద ముదరస్య ముదరోభ్య. అర్జెంట్ గా మా పిండి దగ్గర వెళ్లి మీ గురించి డబ్బేయాలి. సభ్య సమాజంలో ఇలాంటి కూడా ఉన్నారని. యాక్చువల్లీ నేనే పెళ్లి కొడుకుని. అంటే పెళ్లి కూతురు నేనే. డబుల్ 8016 99941. మిస్ అయినప్పుడల్లా మిస్డ్ కాల్ ఇవ్వండి, వారైపోతా. నాకెందుకు టెన్షన్ గా ఉంది. ఆ టెన్షన్ పోవటానికే ఫోన్ చెయ్యి. చెప్పు మైతో. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా? వెల్కమ్ సార్, వెల్కమ్. సల్మాన్ ఖాన్ లా రావాలన్నాను కదా. అప్ టు యూ. షర్ట్ తిప్పితే సల్మాన్ ఖాన్ అన్నాడు, సంపూర్ణేష్ బాబు లో ఉన్నాడేంటే. స్వామి శరణం. శాస్త్రి, విఘ్నేశ్వర శాస్త్రి. నామ్ తో సునా హోగా, ఇసిలియే చునా హోగా. ఏమిటిది? అర్ధరాత్రి పుటి అర్ధనగ్నపు భంగిములేమిట్రా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మొహమే చూపించొద్దురా అంటే మొత్తం చూపించేసావు నువ్వు. అప్పిషేమరా శాస్త్రి. 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు, తప్పేంటి? అయినా ఈ శాస్త్రం ఒప్పుకుంటే గానీ మీరు కలవకూడదా? శాస్త్రాలు ఒప్పుకున్నా ఈ శాస్త్రి ఒప్పుకోడు. పిన్ని బాబాయిలకు ఒక్క మాట చెప్పానంటే తక్షణమే పెళ్లి అయిపోతుంది, జాగ్రత్త. ఏ పూజ, గొడవ పడకుండా ఏదో ఒకటి చేయవే ప్లీజ్. అది కాదు శాస్త్రి, విఘ్నేష్ ప్లేస్ లో నువ్వు ఉన్నావనుకో. ఉన్నాను ఉంటే. మైత్రి ప్లేస్ లో నేనున్నాననుకో. ఉన్నావు ఉంటే. నీకు నచ్చలేదా? నా ఫిగర్ బాలేదా? నీ ఫిగర్ కేమిటి? ఆ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర చూసినప్పుడే. ఏంట్రా నువ్వు నాకు సెట్ చేస్తున్నావా, నీకు సెట్ చేసుకుంటున్నావా? రేపే మన పెళ్లి. అయితే శోభన రేపే జరగాలి.
థ్యాంక్ యూ. మ్యాటర్ ఫినిష్. హ్యాపీ? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే నరం లాగి జ్వరం వచ్చేలా ఉంది. మైథిలి మైథిలి ఏమిట్రా మైథిలి? పదరా పద. ఇదిగో బొత్తాలిప్పినా చొక్కాలిప్పినా మ్యారేజ్ అయ్యాకే. అప్పటి వరకు నీకు అన్ని కట్టోభ్య. వీడి వీక్నెస్ అర్థమైంది. రేపు స్ట్రాంగ్ గా కొడతా. కూరగాయలన్నీ ఫ్రెష్ గానే ఉన్నాయి. అంతలా తగ్గుతున్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చోటం ఎందుకు? శుభ్రంగా కూతురు దగ్గర ఉండొచ్చుగా. ఈ రోజుల్లో కొడుకులే సరిగ్గా చూడటం లేదు, ఇంకా కూతుర్లోనేమంటాం. ఊరికే ఎవడుండమన్నాడు? కూరగాయలు తరగడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం, ఇవన్నీ పనిలేగా. కొంతకాలం అదే చేశాను రా. ఇప్పుడే ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అంతా ఆన్లైన్ పేమెంట్ ఏడు కదా. ఇంటికే కూరగాయలు తీసుకొచ్చి హోమ్ డెలివరీ అంటున్నారు. పిల్లలకేమో స్కూల్ బస్సు. ఇక మాకు పనే ఉంటుందిరా. ఒరే జగన్నాథం, టెక్నాలజీలు పెరిగి చేతిలోకి ఫోన్లు వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలి గాని ఇలా పెరిగిపోతుంది ఏమిట్రా? తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్, దాన్ని వాడే మనుషుల్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? కాఫీ ఎవరు చేశారు? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, కాఫీ ఎవరు చేశారు? హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎక్స్క్యూజ్ మీ, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను చెప్పాను శాస్త్రి, మొదటి నుంచి ఆడపిల్లల డామినేషన్ ఎక్కువైందని. నువ్వు చట్నీ వెయ్యమ్మా. అయినా బంధాలకి బాంధవ్యాలకి ఈ రోజులు కావని నేను మొత్తం పెట్టునే ఉన్నాను. ఆ సాంబార్ మర్చిపోకమ్మా. ఈ కాఫీ ఎవరు చేశారు? ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో నేరం చేసావు ఘోరం చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అవును, ఈ కాఫీ చేసింది నేనే. అయినా అసలు కాఫీలు కంటూ అవార్డులు పెడితే ద ఆస్కార్ గోస్ టు దిస్ కాఫీ. ఎస్, ఇది కాఫీ కాదు, అమృతం. ఏమిటి దగ్గరకు వచ్చేస్తున్నారు? ఏమిటి ఆదోలా చూస్తున్నారు? కండువా పట్టుకు లాగేస్తున్నారు. ఏమిటి అగాయిత్యం? ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? కోహ్లీ 6 కొడితే ఏం చేస్తారు? క్లాప్స్ కొడతాం. చిరంజీవి స్టెప్స్ వేస్తే విజిల్స్ వేస్తాం. మా ఊర్లో కాఫీ బాగా చేస్తే ఇలాగే మెచ్చుకుంటారు. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు. జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు. వయ్యారమేమో బండరని, కిస్సారమేమో థండరని, నిస్సారమైతే